రేపు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మొత్తం ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మూలాన ఉన్నటువంటి ఉద్యమకారులందరూ రేపు వచ్చి ఈ యొక్క ఉద్యమకారుల దీక్షను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఏదైతే మనకు గవర్నమెంట్ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల కోసమే ఈరోజు శాంతియుత దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు ఆయత్నగర్ మండల కేంద్రంలో కూడా మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఉద్యమకారులంతా తరలి వస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున శాంతియుత దీక్షలు రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇందు మూలంగా తెలియజేయగా 50 మంది ఉద్యమకారులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి ప్రతి వ్యక్తి కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఎన్ని కాన్సెప్ట్లు ఉన్నాయో అన్ని కాన్సెప్ట్ల నుంచి మరి తరలి వచ్చి మరి శాంతి దీక్షలు నిరసన చేయాల్సి చేస్తూ మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలు సత్వరమే హామీలను అమలు చేయాలని మరి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. అధ్యక్షుడు శాంతి దీక్షలను 33 జిల్లాల శాంతి దీక్షలు చేయాలని పిలిపించారు. దాని సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి హైట్నగర్లోన శాంతి దీక్షలు చేపడుతున్నాము. దానికి రోజు ఇక్కడ స్థలమును పరిశీలించడానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగే విష్ణువర్ధన్ గారు, మరి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ రాలింగ నరేందర్ గారు, మరి నగర పంచాయతీ పెద్దంబర్పేట నగర పంచాయతీ అధ్యక్షులు వచ్చే రాము గారు, మరి అద్రాపూర్ మెట్ డిఎస్పీ మండల పార్టీ అధ్యక్షుడు చిత్రం కృష్ణ గారు, మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నేను ఇక్కడికి వచ్చి దీక్షా స్థలాన్ని పరిశీలించినాము. మరి రేపు పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలి వస్తున్నారని కూడా మాకు రిపోర్ట్ వస్తుంది. మరి అందరం ఐక్యమత్యంగా కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అందరూ, మహిళలు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరం కలిసి అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తామని హామీ ఇస్తామని అంటారు. చాలా రోజులు అయింది కాబట్టి త్వరలోనే ఇవ్వాలని, ఇది వేరే ఉద్దేశంగా కాదు, త్వరలోనే ఉద్యమకారుల కష్టాలను గుర్తించి మీరు ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వాలని మేము శాంతి దీక్ష చేపడుతున్నాము. దీనికి అందరూ మీడియా మిత్రులు కానీ మా పోలీసు అన్నలు కానీ అందరూ సహకరించి ఈ దీక్షను మాకు మద్దతు ఇవ్వాలని తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ధన్యవాదాలు. మీరు రావాలి, మాకు మద్దతు తెలపాలి. ఉద్యమకారుల ఆశయాలు ఇస్తున్న హామీని నెరవేర్చదాకా మాకు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల మద్దతు ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగే విశ్వనాథన్ గారు మాట్లాడతారని. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. రేపు 30 సోమవారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు 33 జిల్లాల్లోని శాంతి దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ హైత్నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున శాంతి దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ ఈ గ్రౌండ్ స్థలాన్ని రక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా గత 4-5 రోజుల నుండి పోలీస్ స్టేషన్కు పర్మిషన్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యమకారులను కానీ ఇన్వైట్ చేయడానికి కూడా కీలకంగా వహించిన మొంతం యాదిరెడ్డి అన్న గారి అధ్యక్షతన దీన్ని కొనసాగిస్తున్నది. అంతేకాకుండా ఈ ఇరుమూలల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో 250 గజాల భూమి, అదేవిధంగా 25,000 పెన్షను, అదేవిధంగా బస్ పాసు, అదేవిధంగా 10,000 కోట్లతో సంక్షేమ బోర్డు ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న డిమాండ్లు వాళ్ళకు ఏదైతే మీరిచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో
ఆ కమిటీతో పాటు మా డిమాండ్ కూడా మేము కొంచెము వినయించుకుంటున్నాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మా మీద దయతలిచి తొందరగానే ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అంటున్నారో, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారో, ఆ ఎలక్షన్లకు ముందే ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కొంతం యాదిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ మండల 5 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 5 మండల ఉద్యమకారులకు పేరున జైబీం తెలియజేస్తున్నాను. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ. రెండు ముచ్చాలు చెప్తాను. తెలంగాణ ఉద్యమకారుల యొక్క అధ్యక్షత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్రీనివాసన్న గారు ఏదైతే రాష్ట్రంలో శాంతి దీక్షలను చేపడతామని 33 జిల్లాల్లో మరి అన్ని మండల కేంద్రాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి హయత్ నగర్లో మరి అప్పుడు చేసినట్టు ఉద్యమకారులు అందరూ రేపు జరగబోయేటువంటి శాంతి దీక్షకు మరియు ఉద్యమకారులందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, మరి అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిరో, మరి ఏదైతే ఉద్యమకారులు అయితే మరి 250 గజాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని మీరు తక్షణమే నెరవేర్చాలని కూడా మేము మా యొక్క ఉద్యమకారుల తరఫు నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ఏదైతే 25,000 రూపాయలు మరి ప్రతి ఉద్యమకారునికి పింఛను రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కూడా మీరు ఇప్పుడు ఏదైతే